మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు వంశస్థులారా, రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. మనము దేవుని వెలుగులో నడుచుకుని వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయనలో ఎంత మాత్రము కూడా చీకటి అనేది లేదు. మనము ఆయన వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి చీకటి, మన చుట్టూ ఉన్నటువంటి చీకటి మనకి ఎలా మారుతుందంటే వెలుగులా మారుతుంది. ఎందుకు అంటే మన సహవాసం ఎవరితో చేస్తూ ఉన్నామంటే వెలుగుతో సహవాసము చేస్తూ ఉన్నాం. వెలుగుతో సహవాసం చేస్తూ ఉన్నాం కాబట్టి మనలో ఉన్నటువంటి చీకటి బయటికి వెళ్ళిపోతుంది. మన చుట్టూ ఉన్నటువంటి చీకటి వెలుగుగా మారిపోతుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మన జీవితంలో మనము ఏ వెలుగులో నడవాలి అంటే యెహోవా వెలుగులో నడాలి. యెహోవా వెలుగులో నడటం అంటే ఆయన వాక్యానుసారంగా జీవించటం, ఆయన మాటల ప్రకారము మనము జీవించటం. ఎప్పుడైతే మనము ఆ విధంగా జీవిస్తూ ఉన్నామో మనము సత్యము కలిగినటువంటి వెలుగులో నడుస్తూ ఉంటాం. ఈ లోకంలో మనము చూస్తూ ఉంటాం, ఈ లోకంలో అనేక మంది చీకటిలో జీవిస్తూ ఉన్నారు. అనేక మంది చీకటి కార్యములు చేస్తూ ఉన్నారు. వారు చీకటికి అలవాటైపోయారు. వారు వెలుగులో జీవించటానికి వారికి ఇష్టము లేదు, ఎంత మాత్రము ఇష్టము లేదు. కానీ దేవుని వాక్యము విన్నటువంటి మనము దేవుని బిడలుగా జీవించాలనుకుంటున్నటువంటి మనము ఈ లోకానికి వేరైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. అలా జీవించాలి అంటే మనము యెహోవా వెలుగులో నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆయన వెలుగులో నడుచుకుంటామో ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి మనల్ని ప్రభావితం చేయలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి మన మీద అజమాయిషీ చేయలేదు. కాబట్టి మనము యెహోవా వెలుగులో నడుచుకునే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనము యెహోవా వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు మనము ఎక్కడ నడుస్తున్నామో మనకి తెలుస్తుంది. మనము ఎటు నడుస్తున్నామో మనకి తెలుస్తుంది. మనము ఏమి చేస్తున్నామో మనకి తెలుస్తుంది. కానీ చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి అతను ఎటు ప్రయాణం చేస్తున్నాడో అతనికి తెలీదు. అతను ఎటు నడుస్తున్నాడో అతనికి తెలియదు. అతని గమ్యము అతనికి కనిపించటం లేదు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మనము ఎటు నడవలో తెలియాలి అంటే, మన గమ్యము ఎక్కడుందో తెలియాలి అంటే మనము యెహోవా వెలుగులో నడుచుకున్న వారుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం యెహోవా వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు మన గమ్యము మనకి కనిపిస్తుంది. మనం యెహోవా వెలుగులో నడుస్తున్నప్పుడు మనం వెళ్ళే మార్గము మనకి కనిపిస్తుంది. ఈరోజు ఈ మాటలు ఏంటంటే నీ జీవితంలో, నా జీవితంలో దేవుని వెలుగు మనకి కావాలి అనుకుంటే ఆయన మాట ప్రకారము మనం జీవించు వారిగా ఉండాలి. ఆయన వాక్యము ప్రకారము మనము నడుచుకుని వారిగా ఉండాలి. ఎప్పుడైతే అలా నడుచుకుంటామో అది మన కుటుంబాలకు ఆశీర్వాదకరము, మనకి దీవెనకరముగా ఉంటుంది. ఆయన వెలుగులో నడుచుకునే కృప ఈ వాక్యమైన మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.